దేవరా అన్న ఇంటర్వెల్ వరకు ఒక రేంజ్, క్లైమాక్స్ మాత్రం ఎవ్వరు ఊహించలేరు. అస్సలు రికార్డ్స్ కాదు కదా, రికార్డ్స్ పేరు మీద ఎన్టీఆర్ అని ఉంటుంది. ఇగో 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 ఇంతే 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 సినిమా ఎక్సలెంట్, సూపర్, మైండ్ బ్లోయింగ్, సూపర్. మళ్ళీ వస్తుంది కదా, ఇంకో పాట ఉంది, అది చూద్దాం, అది బాగుంటుంది. హైలైట్స్ అండి. క్లైమాక్స్ బ్లాక్ బాస్టర్ సినిమా, సూపర్ సూపర్ బ్లాక్ బాస్టర్. అన్న చెప్పను, ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? మీరు ప్రతి ఒక్కరు వచ్చి కాలు రగరేసుకునేలా ఉంది మూవీ. హైలైట్స్ అంటే ఏంటి మూవీలో? క్లైమాక్స్ చేసిన తర్వాత మీరే చెప్తారు బ్రో. కాలర్ ఎత్తుకొని బయటికి వెళ్తున్నావు, కాలర్ ఎత్తావు. జానీ కపూర్ ఏం లేదు, మెయిన్ రోల్ హీరోయిన్, మెయిన్ రోల్ ఏం లేదు, హీరోయిన్ లీడ్ ఏం లేదు అందులో. ఇక ఫస్ట్ హాఫ్ ఓకే మంచిగా ఉంది, క్లైమాక్స్ బాగుంది, ఓకే. సెకండ్ హాఫ్ అండ్రోజ్ మ్యూజిక్ ఎలా ఉంది? ఒకటి ఉంది, ఒక సాంగ్ తీసేసింది, ఒక సాంగ్ ఎందులో లేదు, మరి ఇందులో ఒక సాంగ్ తీసేసారు. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది, కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం బాగుంది. చాలా బాగుంది బ్రో, చాలా బాగుంది సినిమా అయితే చాలా బాగుందన్న. కిరాక్ ఊచా కోత వచ్చిండు ఎన్టీఆర్. ప్రతి ఒక్క ఎన్టీఆర్ లాగా తీశారు సినిమా. అన్న కొంతమంది ఇప్పటికీ ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోల్ చేసిన కొడుకు అమ్మ మగుడు వచ్చాడు, వచ్చాడు, చూసుకుందా మీరు నుంచి అమ్మ మగుడు ఊచా కోత. 6 సంవత్సరాల తర్వాత వచ్చాడు కదా, ఎలా ఉంది ఫీల్? అసలు ఎన్టీఆర్ చూసాను ఇబ్బంది, ఎన్టీఆర్ చేస్తున్నా ఎన్టీఆర్ యాక్టింగ్ చాలా బాగుంది. కాలర్ ఎగరేయాలి, కాలర్ సూపర్ సూపర్ ఉంది, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎన్టీఆర్ 6 సంవత్సరాల తర్వాత వచ్చా దుమ్ము లేపాడు. ఒక మాట అందరికి లేదు. బాబు జై ఎన్టీఆర్. రాజమౌళిది తిరగ రాశాడు, రాజమౌళి రాత్రి తిరగ రాశాడు, అతను తిరగ రాశాడు అంతే. 1000 కోట్లు పక్కా. చూడండి ఫస్ట్ చేస్తాడన్న. రాజమౌళి మూవీ చేసిన తర్వాత అందరు హీరోయిన్ ఫ్లాప్ అవుతుంది సినిమా లెక్క దేవరా కాదు, సూపర్ హిట్ దీని పేరు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉందన్న? అసలు మామూలుగా లేదన్న. కాపీ చేశారని ట్రోల్ చేశారు, అసలు మామూలుగా లేదు. బ్లాక్ బస్టర్ అన్న, అసలు సూపర్ ఉంది. అసలు ప్రతి ఒక్కరు 3 సార్లు వెళ్ళాలి, ఎవరైనా. మూవీ అయితే సినిమా చాలా బాగుంది, డైలాగులు చాలా బాగున్నాయి. ఎవర్గ్రీన్ ట్రిపుల్ ఆర్ తర్వాత బ్లాక్ బస్టర్ సినిమా బాగుంది. ఎన్టీఆర్ యాక్షన్ బాగుంది, కాకపోతే హీరోయిన్ కి చాలా చిన్న రోల్ ఇచ్చినారు. కోటాల సినిమా బాగా తీసినారు. పార్ట్ 2 కావాల్సింది కొడుకే తండ్రి ఇల్లు చంపడం. పెద్ద ఆయన ఉంటుంది సినిమా. 5 సాంగ్ అని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, హాల్వే సాంగ్ అట్లుంటుందని. సూపర్ తీసినాడు సాంగ్ మాత్రం. అండ్రోజ్ మ్యూజిక్ ఎలా కొట్టాడు? రోజు చింపేసినాడు. ఇంకా అన్ని దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ బ్రో, కంపల్సరీ. ఇది కాదు కదా, ఇంకొక నెక్స్ట్ టైం రీవార్ కానీ జనాలు మాత్రం ఫుల్ హ్యాపీ, సాటిస్ఫాక్షన్. 2000 కోట్లు ఎలా ఉంది? సినిమా సబ్జెక్ట్ ఉంది, కథ బాగుంది. ఆ దర్శకుడు కొరటాల శివ గారు కూడా బాగా తీసినారు. ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎలా వాడుకోవాలో సినిమాలో వాడుకున్నారు. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి సినిమా ముగిసేదాకా మనం కుర్చీలో కూర్చోలేం, ఆ విధమైన ఎలివెన్స్ తోటి సినిమా తీసినారు. ఒక శ్రీదేవి అమ్మాయి కుదురుతో ఒకటే సాంగ్ ఉంటుంది, కానీ